యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారి హత్య కేసులో ఖచ్చితంగా హంతకుడు ఎవరైతే ఉన్నారో రియాజ్ ని పట్టుకోవడం జరిగింది. ఇదే లొకేషన్ లో ఇదే క్యాబిన్ లో 2 రోజుల పాటు రియాజ్ ఇక్కడే తల దాచుకున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఆసిఫ్ ఇక్కడ రియాజ్ ని చూసిన తర్వాత అతన్ని వెంబడించి అతని దగ్గర కత్తి ఉంది అని చెప్పేసి తెలిసినా కూడా ఆసిఫ్ అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రియాజ్ ని పట్టుకునే ప్రయత్నంలో ఆసిఫ్ పైన కూడా రియాజ్ దాడికి పాల్పడ్డాడు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ మనతో నిజామాబాద్ జిల్లా వాసులు కొంతమంది ఉన్నారు. మాజిద్ భాయ్ మీరు చెప్పండి, ఆసిఫ్ కి సంబంధించినటువంటి గ్యారేజ్ అదే అని చెప్పి తెలుస్తా ఉంది. ఎస్, ఇక్కడ నుంచి ఎంత ఏ రేడియస్ లో అతన్ని పట్టుకున్నారు? ఇటు నుంచి ఉరికిండు. ఓకే, నుంచి దుంకి అటు ఉరికిండు. అంటే దీంట్లోనే ఉండేనా అప్పటికి? రియాజ్ దీంట్లోనే ఉండేనా? దీంట్లోనే ఉండే. దీంట్లో ఉన్న తర్వాత మన ఆసిఫ్ భాయ్ ఎప్పుడు చూసారు అతన్ని? ఇటు నుంచి పోలీసులు పట్టు అని అంటే ఆడ నుంచి ఆసిఫ్ వచ్చి పట్టుకున్నాడు. ఆ టైంలోనే అతని పైన గాయాలైనా? గాయాలు అప్పుడునే అని. ఓకే, ఎక్కడెక్కడ గాయాలైనా ఆయనకి? ఆసిఫ్ భాయ్ చేతికి, ఇంకా చేతి మీద, ఈ చేతి మీద, 2 చేతి మీద. ఓకే, మాజిద్ భాయ్ ఇక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే, నార్మల్ గా ఈ లొకేషన్ లో స్కూల్ ఉంది, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, దాంతో పాటు ఇక్కడ ఆలీలు చాలా మంది తిరిగే అవకాశం ఉంటది. సో ఇక్కడనే ఎందుకు అతను షెల్టర్ తీసుకోవడం జరిగింది అనేది ఏమన్నా అంటే 2 రోజులు ఇక్కడ ఉన్నాడు, ఎవరికి కనబడలేదా మరి? నిద్ర లేకుంటే ఈ నుంచి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. దీంట్లో ఎక్కడ పడుకున్నాడు? లోపల. ఓకే, ఇక్కడ ఇది ఉండే కప్పుకొని పనుకున్నాడు. ఇది కప్పుకొని, ఇది ఆయన తెచ్చుకున్నా? ఇది దుప్పటిలో ఏమో అది తెలియదు, లోపలనే ఉండే. ఓకే, దీంట్లోనే 2 రోజుల పాటు పనుకున్నాడు. 2 రోజులు. సో ఈ 2 రోజుల పాటు ఈయన పడుకోవడం అనేది ఒకటి పక్కన పెడితే, ఇతనికి ఫుడ్ ఎవరు పెట్టుండాలి? ఎందుకంటే హాఫ్ డే మనం తినకపోతేనే మనకి హైబత్ హో జాతా अपन लोग. 2 दिन इसको वाटर कौन दिए, फूड को कौन दिए, वो बहुत डायलेमा है. फैमिली मेंबर्स आए होंगे देने. अच्छा, अब वो रात में आ रहे थे होंगे, रात में जा रहे होंगे, किसको मालूम है. रोड సో కమ్యూనికేషన్ అనేది ఫ్యామిలీ మెంబర్ కు ఉండే. ఫ్యామిలీ మెంబర్స్ ఉండే. ఓకే, సో ఇక్కడ చాలా లారీ క్యాబిన్స్ కి సంబంధించి ఇప్పుడు లారీ వర్క్ చేసే వాళ్ళకి సంబంధించి చాలా కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో నైట్ అయితే ఇది స్విమ్మింగ్ పూల్ బంద్ అయిపోయింది. నైట్ అయితే బంద్ అయిపోతుంది. నైట్ అయితే ఈ రోడ్ కి ఎవరు రారు. ఓకే, అది చూసి నా ఇక్కడ వచ్చి పనుకున్నాడు. ఇక్కడ వచ్చి ఎవరు రారని పనుకున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు ఎవరైతే ఆయన రియాజ్ ఉన్నాడో, రియాజ్ ని ఎక్కడ పట్టుకున్నారు? అదే లొకేషన్ లొకేషన్, ఆ బౌండరీ లొకేషన్ లో పట్టుకున్నాడు. సో ఇక్కడ బౌండరీ అనేది కనిపిస్తా ఉంది. ఆ బౌండరీ లొకేషన్ లోనే రియాజ్ ని ఫయాజ్ భాయ్ అయితే పట్టుకోవడం జరిగింది. ప్రాణాలకు తెగించి మరి పట్టుకోవడం నిజంగా ఇది ఒక సాహసోపేతమైనటువంటి విషయంగానే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అతనికి కూడా కొంత నష్టపరిహారం అనేది ఇవ్వడం జరిగింది, కొంత ఆర్థిక సహాయం అనేది ఇచ్చారు అని చెప్పేసి, ఒక 50,000 అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో భాయ్ ఆప్ లోగ్ బోలో ఐసే ఇన్సాన్ రైనే కే లియే బౌత్, అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఒక సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఇలా మన మైనార్టీలో చాలా మంది మంచి చేసే వాళ్ళు ఉంటే, కొంతమంది అక్కడక్కడ ఇట్లాంటి వాళ్ళు చేసే వాళ్ళ వల్ల ఇలా మొత్తం టోటల్ ఒక సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? ఎన్కౌంటర్ చేసేసారు, మంచిగా చేసారు. యా, కాకపోతే ఇక్కడ ఈ ఎన్కౌంటర్ చేసిన టైంలో కూడా అది ప్రాణాలకి కాపాడుకునే విషయంలోనే హాస్పిటల్లో చేసిరు అని చెప్పేసి అన్నా కూడా కొంతమంది హ్యూమన్ రైట్ వాళ్ళు అట్లెట్లా చేస్తారు ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారు చనిపోయినప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? సో దీని గురించి ఏమైనా మాట్లాడతారు? అప్పుడు మాట్లాడలేరు. ఇప్పుడు పాలిటిక్స్ ఉంటారు, పాలిటిక్స్ మొత్తం అయినాకనే మాట్లాడతారు. ఫస్ట్ ఎవరు మాట్లాడరు, ఫస్ట్ ఎవరు ముందుకు రారు. కానీ ఇట్లాంటి విషయాల్లో పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదేమో. కరెక్ట్ కాదు. ఇట్లాంటి ఇది ప్రమోద్ సార్ కూడా మా ఏరియా బ్యాంక్ కాలనీ, మేము కూడా పక్కగా ఉండే. మేము ఫస్ట్ నుంచి చూస్తాం ప్రమోద్ సార్ మంచిగా, ఇది ఫీలింగ్స్ ఏం లేవు, మంచిగా డ్యూటీ చేస్తాడు, మంచిగా ఉన్నాడు. మేము చూసినాం, చిన్నప్పటి నుంచి చూసినాం ప్రమోద్ సార్. ఈయన ఇట్లా చేశాడని మాకు కూడా తెలియదు. ఇట్లా చేస్తే అది ఎన్కౌంటర్ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు. మజిద్ భాయ్, ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రియాజ్ ని పట్టుకునే టైంలో ఇక్కడ కిల్లా దగ్గర ఉన్నటువంటి బొడ్డెమ్మ చెరువులో కూడా అతను పోయి దుంకిండు అని చెప్పేసి అతన్ని సేవ్ చేశారంట. సేవ్ చేసిరా, వాళ్ళని కాపాడిరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాపాడిన తర్వాతనే ఆయన తీసుకొని పోయిరంట. ఆడ
ఇక్కడ అటు సైడ్ ఉండే. అవును, అటు సైడ్ నైట్ మొత్తం నిద్ర పడలేదేమో, పోలీసు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసిండ్రు. దాని తర్వాత వచ్చి ఇలా పండుకున్నాడు అంట. ఇక్కడ ఎవరైనా చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళు వస్తే తెలియలే. ఇక్కడ బర్రెలు నడిపిస్తారు చూడు, వాళ్ళు చెప్పినంట ఇక్కడ పండుకున్నాడు ఉన్నాడని చెప్పిండు. మళ్ళా చెప్తే అయినా ఉరికి అటు ఉరికిండు. పోలీసు వాళ్ళు పట్టు అంటే వాళ్ళ నుంచి ఎజాజ్ బాయ్ వచ్చిండు. వచ్చి పట్టుతే గాయాలండి. మన మజిద్ బాయ్ ఇక్కడ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు హైలీ ఒక చాలా పెద్ద దందా చేస్తూ ఉన్నారు. బుల్లెట్స్, దాంతోపాటు ఏవైతే కొన్ని బైక్స్, ఏవైతే పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయో వాటిని మాత్రమే దొంగతనం చేసి అంతర్రాష్ట్రాలకు పంపించడం, లేకపోతే వేరే వాళ్ళని ఇట్లా ఒక బిజినెస్ లాగా చేసుకొని ఇదంతా చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ దగ్గర ఏమైనా వెపన్స్ ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమో తెలియదు నాకు. అది తలవార్, చాకు దాంతో కొట్టిండు. ఎజాజ్ భాయ్ పట్టడానికి వస్తే దాంతో కొట్టిండు. ఓకే, సో ఇది మొత్తానికి ఒక్కసారి మీరు అక్కడ నుంచి చూడొచ్చు, మీరు ఒక్కసారి అటు వెళ్ళండి. సో ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఏ రకంగా ఉంది అనే దానికి ఇలా కళ్ళకు కట్టినట్టు సిగ్నేచర్ స్టూడియో మీకు చూపించడం జరిగింది. చాలా మంది ఇక్కడ గ్యాదర్ కూడా అవుతా ఉన్నారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేసే టైంలో చాలా మంది వచ్చి ముందుకొచ్చి చెప్తా ఉన్నారు, ఎవరైతే రియాజ్ లాంటి ఎవరైతే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఎవరు కూడా రావాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా మా సమాజంలో ఎవరైనా ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే, ఎవరైనా తప్పు చేశారని చెప్పి తెలిస్తే మాత్రం డెఫినెట్లీ ఎన్కౌంటర్ లో లేపేయాల్సిందే అని చెప్పేసి ఇలా చాలా మంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మన మైనార్టీ సోదరులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఆసిఫ్ కి సంబంధించినటువంటి గ్యారేజ్ గా మనం చెప్పుకోవాలా. ఈ గ్యారేజ్ నుంచి ఆసిఫ్ అనేది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఎవరైతే రియాజ్ ఇంట్లో ఉన్నాడు, ఎవరు ఇక్కడ కదలికలు ఉన్నాయని చెప్పేసి తెలిసిన టైంలో ఒక్కసారి ఆయన ఎవరైతే ఆసిఫ్ ఇతని గురించి ఈయన దగ్గరికి వచ్చే టైంలోనే ఇతను ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇక్కడ ఈయన తెచ్చుకున్నటువంటి ఒక చెద్దరు కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒక దుప్పటి లాంటిది ఒకటి ఉంది. దీంట్లోనే 2 రోజుల పాటు ఇక్కడ అతను పడుకున్నాడు. సో అతను ఆల్రెడీ సారంగపూర్ నియర్ బై లొకేషన్ లో ఒక 1 డే పాటు నైట్ నిద్ర లేకపోవడం వల్లే ఈ ఏరియాకి వచ్చి అతను ఇదంతా కూడా ఇది చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఫయాజ్ బాయ్ చూసిన తర్వాతనే, వాళ్ళని ఇజాజ్ అనే ఒక వ్యక్తి చూసిన తర్వాతనే రియాజ్ ని అయితే పట్టుకున్నారు అని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ తో మాత్రమే సమాధానం చెప్పాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది.